మా డాడీ మా మమ్మీ అయితే చేయలేరు మేడం. వాళ్ళే కష్టపడి మా మమ్మీకి అసలు బాగాలేదు మేడం. మా మమ్మీ ఏడుకోదు, మా డాడీ కూడా పోతాడు. ఎంతగానో చేస్తాం మేడం మా డాడీ గిట్టంగా. వద్దు మేడం, మేము ఆమెకి ఆమె ఎట్లుంది అట్లనే ఉంటామని మేము ఇట్లనే ఉంటాం మేడం. లేకపోతే మమ్మల్ని ఎక్కడికని తీసుకో హాస్టల్ వేయండి మేడం, మేము పోతాం. ఎందుకు ఏడుస్తారు మీరు? మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకు ఏడుస్తారమ్మా? చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. వాళ్ళైతే మీకేమీ చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నారు. పిల్లలకు అదే ఇష్టం. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా మీ బ్రతుకు మీరు బ్రతికి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకనివ్వండి. మీకు ఎప్పుడు కావాలన్నా మీరు వెళ్ళండి, పిల్లల్ని చూసేసి రండి. మీకు ఏదైనా చేతనైతే వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే లేదు, అంతే. ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వేంటి నువ్వెవరు అన్నమాట వాళ్ళు అనరు. వాళ్ళు మీకు మిమ్మల్ని మర్యాదగా అమ్మ రామ్మ పోమ్మ అని అంటారు. నువ్వు వచ్చినప్పుడు మీరు వెళ్ళినప్పుడు నేను మంచి మాటలు మాట్లాడతారు. మీరు నిజంగా నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నేను చేసిందంతా కరెక్ట్ అంటే డెఫినెట్గా ఆ పిల్లలే మీ దగ్గరికి వచ్చి అమ్మ రా అని తీసుకెళ్లే రోజు వస్తుంది. అంత చూసి మేడం ఎట్లా చేసి సరే ఒక్కటే అండి, మీరు ఏమి ఇస్తారు మీరు ఏమి ఇవ్వరు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే మీ పరిస్థితి ఏంటి నాకు కూడా, 3 పిల్లల్ని చదివించడం అంటే ఏంటి, 3 పిల్లల్ని పెంచడం అంటే ఏంటి నాకు తెలుసు. జీవితాల్లో మంచి చెడు అని ప్రతిదీ మంచిగా జరగాలి, అన్నీ బాగుండాలి అని అందరం అనుకుంటాం. బట్ మనం అనుకున్నట్టు అన్నీ జరగవు. సో అలాగే మీ జీవితాల్లో ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చిన దానికి మీతో పాటు నేను చాలా బాధపడుతున్నాను. కానీ నా బాధ అంతా ఏంటంటే ఆ 3 పిల్లలే బాధపడద్దు. నువ్వు ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంది. ఏడవక. 20,000 ఇస్తుంది. మొత్తం మీద గురించి మాట్లాడలేదు ఆవిడ. 20,000 అనేది ఎప్పుడు కట్టుబడుతుంది. నెలసరి ఎంత ఇస్తారు అన్నది వచ్చేది. నేను 3 ఏమ్మా ఒక అమౌంట్ చెప్పమని ₹1 చచ్చిపోయినట్లు లేవు నా దగ్గరలో. కాళ్ళ నొప్పులు ఇవన్నీ నొప్పులు అమ్మ, ఇవన్నీ పచ్చలు కొట్టించుకుని నేను నేను చచ్చిపోతాను. నేను బతకని ఏడ బతకాలి, భూమి బతక. మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు? మీరు ఓవర్ యాక్షన్ మానేసి కూర్చోండి. తమాషా చేస్తున్నారు ఇక్కడ. మరి కూర్చోండి, మరి మాట్లాడుతున్నారు మీరు. ఒకటే మాట, లాస్ట్ నాకు 20,000 వద్దు, నీ 1,00,000 వద్దు, నీ 100 వద్దు. ఇది మంచి వచ్చినాడు ఇంత మన్నేస్తే సార్. మరి 3 కన్నందుకు 3 పిల్లలు మన్నే. ఏం చదువుకున్నారు మీరు? 10th. ఏం పని చేస్తారు ఇప్పుడు? మ్యారేజ్ కాకముందు కార్ స్ప్రే పెయింటింగ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్లాస్ వర్క్. ప్రస్తుతానికి గ్లాస్ వర్క్ చేస్తున్నారు. మీరు ఎక్కడ మీ అమ్మగారి దగ్గర ఉంటున్నారా? నెల 15 రోజులు అవుతుంది మేడం. మీ అమ్మగారి దగ్గర ఉంటున్నారా? సరే ఏంటి ప్రాబ్లం మీకు ఆవిడకి? నేను డ్రింక్ చేస్తాను మేడం, కొద్దిగా డ్రింక్ చేస్తాను. కొద్దిగా చేస్తారా ఎక్కువ చేస్తారా? అంటే వీక్ లో 2-3 టైమ్స్ చేస్తాను. అంతే, రోజు చేయరు? డైలీ చేయను. వర్క్ ఎక్కువ హెవీ వర్క్ ఉన్నప్పుడు చేస్తాను. అది ఇంటికి రావడంతో తాగడం ముఖం చూసి వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉంటుంది. నేను బాత్రూమ్కి వెళ్ళగానే ఇంటికి వెళ్ళిపోతుంది. 5 years నుంచి ఈమె నన్ను అది డ్రింక్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే పొద్దుకి బాగానే ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి బతిలాడితే వస్తుంది, నైట్ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాయి. మళ్ళీ పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. ఆ భయానికి నేను వెళ్ళిపోతాను మేడం. అట్లా ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ వస్తారేమో అని చెప్పి నైట్ నేను వెళ్ళిపోతాను. అంతేగాని మీరు తాగడం మానరు? అంటే తాగడం మానంటే ఈమె కనీసం ఇప్పుడు ఇంటికి రాగానే ఇప్పుడు ఒక్కొక్కసారి తాగి రాకున్నా కానీ తాగొచ్చినవా అని చెప్పి స్మెల్ చూడడము. ఇలా తాగి రాలేదు కదా, శుక్రవారం ఉంటే ఇప్పుడు ఆదివారం శుక్రవారం ఎన్ని రోజులు ఉంటుంది మేడం,
మీరు ఆదివారం నాడు తాగుతారు కదా అని చెప్పి శుక్రవారం నాడు కూడా స్టార్ట్ చేస్తుంది మేడం. సోమవారం ఉంటే మీరు సోమవారం గేలు తాగరు కదా, బుధవారం నాడు తాగుతారు కదా అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నైటు వండుతుంది 8:30 వరకు ఉంటుంది, 8-9 గంటల వరకు. నేను ఇప్పుడే మా అమ్మల ఇంటికి వేస్తాను పోతే అప్పటిదాకా బాగానే ఉంటుంది, అన్ని మంచిగా మాట్లాడుకుంటాం. ఇంటికి వెళ్తుంది అమ్మల ఇంటికి, పోయేటప్పుడు బాగానే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ కాగానే ఒకవేళ నేను ఫోన్ చేస్తే వస్తుంది. ఏంటి కాగానే ఇట్లా పోగానే అట్లా ఫోన్ చేసినావు అని అంటే, ఎందుకు మరి ఇది లేట్ అయిందంటే నాకు ఉన్నారా నాకు ఓడాడ తెల్లారి మళ్ళీ నేను ఒకవేళ కొద్దిగా అంటే రేపు తాగేస్తావు కదా ఇప్పుడు ఇట్లా అన్నానని అని అంటుంది. ఒకవేళ నేను ఆ విషయం మర్చిపోయినా కూడా అనుకోకుండా బయట ఫ్రెండ్స్ కలిసి ఎట్లా తాగొచ్చినా కూడా నిన్న తాగొచ్చినావు అని చెప్పి తాగేస్తానవా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా ఎటు వెళ్ళిపోతా అని చెప్పి. ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఉంటే ఆవిడ ఎందుకు ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years మేడం. 16 years ఓపిక పెట్టిన ఆవిడ ఈ రోజు వచ్చి నాకు డివోర్స్ కావాలి, నేను ఆ మొగుడి నుంచి విడిపోవాలని ఆవిడ ఎందుకంటది మీరు కరెక్ట్ గా ఉంటే? 3 నెలల నుంచే అట్లా మొత్తం పగబట్టేసింది మేడం. ఆవిడ ఎందుకు పడుతుంది అంటే ఆవిడ అనుభవించి ఇంకా ఆవిడ వల్ల అనుభవించాలంటే 15 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా అవ్వగారింటికి దగ్గరనే పోతుందో వస్తుందో కానీ అటు ఉండడం అన్నట్టు చేయదు అట్లా. సరే ఇప్పుడు ఏంటి చెప్పండి, మీరు ఆవిడని బాగా చూసుకుంటే ఆవిడ ఎందుకు మీ దగ్గర నుంచి విడాకులు కావాలంటది? సరే మేడం, 5:30కి అంతకుముందు డ్యూటీ చేసేది స్కూల్లో. 5:30కి లేచి పొద్దున వడగొట్టేవాడిని. ఒకవేళ సాయంత్రం బస్ 4:30కి వచ్చేది, ఆ టైంకి పోయి తీసుకొచ్చేవాడిని. సో మీరు అంతా బాగానే చూసుకున్నా ఆవిడదే తప్ప ఇప్పుడు? నేను తప్పని అనట్లేదు మేడం, ఓన్లీ డ్రింక్ చేయడం తప్ప అంటున్నాను నేను. సో మరి ఆవిడ మీరు డ్రింక్ ఎందుకు తాగడం మానేరు? మీరు డ్రింక్ తాగితేనే కదా ఆవిడ కొడుతున్నారు. అదొకటేనమ్మా ప్రాబ్లం మీకు? ఎంత అదొకటే ప్రాబ్లం లేదు మేడం, అసలు మామూలుగా ఉన్నప్పుడు కూడా సడన్ గా ఏదైనా మాట్లాడుకుంటుంటే కూడా వచ్చి సీరియస్ గా కొడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు అనేది ఏమనేది పెద్దమ్మాయిని అడగండి మేడం, నేను ఆమెను కొడతానేమో నేను. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు ఆవిడ తప్పేమీ లేదు, మీరు తాగడం ఒకటే తప్ప? ఆవిడదే తప్పు, మీరు చేసిన తప్పలు తాగడం ఒకటే, మీరు ఆవిడ ఏం చేయలే? నేను కొట్టడం మాత్రం కొట్టలే మేడం, అది తప్పు. అది మరి ఏం చేశారు మీరు? ఓన్లీ తాగడము, తాగినప్పుడు కొంచెం మొరవడం ఉంటుంది, ఆ మాట మీదకి మాట వాదించుకోవడం ఉంటుంది, అంతే. అంతకు మించి ఏముంటుంది మేడం. సరే ఇప్పుడు ఆవిడ మీ దగ్గర నుంచి విడాకులు కావాలి, మీతో కలిసి ఉండలేనని చెప్తుంది ఆవిడ, మీరేమంటారు? ఆమె ఇష్టం లేని బలవంతంగా ఏం కాపురం చేస్తాం మేడం? ప్రేమ లేనప్పుడు ఉండడం కూడా వేస్ట్ కదా. 2 మ్యారేజ్లు చేసుకున్న అమ్మాయితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. వారం రోజులు ఇంట్లో పోయి ఊర్లో పోయి మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చారు. ఆ వల్ల భరించుకోలేక నాకు ఉండబుద్ధి కాక చెరువు ఉంటుంది, ఆ చెరువుకు నేను చచ్చిపోతాను నా పిల్లని తీసుకొని పోయినా. బాబుని తీసుకొని పాపని నాకు ఇచ్చారు. పాపని ఇచ్చినాక మళ్ళీ నాతోటే రివర్స్ 10,000 తీసుకున్నారు వాళ్ళు. మీరు 3 పెళ్లి చేసుకున్నారు? అన్ని మీ జీవితంలో తప్పులే, ఒక్కటనా నువ్వు సైజుగా చేసావా? నా ఇద్దరు సాక్షి చెప్పరు. పిల్లాడు కడుపులు ఉన్నప్పటి నుంచి ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. పాత బంగ్లాల అంతే వేసి నేనే కదా, నేనే పట్టుకొని వచ్చినాయి కదా. నీ దోస్తులు చెప్పారు, నీ పనికిరాని దోస్తు చెప్పారు. విడాకులు నేనన్నా నువ్వన్నా విడాకులు అంటే దాంతో ఎవరితో దాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎట్లా ఉంటారు? దాన్ని మోడు తీసుకొని దాన్ని కొట్టి కుక్కను కొట్టినాడు కొట్టి దాన్ని తల్లిగా విడాకులు ఇచ్చి ఉంటే నువ్వు దొరకొచ్చుకోలే. మీరు దొంగతనంగా పెళ్లి చేశారు కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఈ అమ్మాయిని కూడా పెట్టుకున్నారుగా. 2 పిల్లలు 2 కోడల్ని పెట్టుకుని కాపురం చేయించారుగా మీ కొడుకుతో, అది కరెక్టా? ఫస్ట్ ఒక పెళ్లి అయ్యింది, అది విడాకులు. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అయ్యింది, ఇద్దరు 3 ఆయన ఈమెకు. మా ఆయన మేము మస్తు అన్నాం, ముందు కలిసి బతుకుదాం. ఏమైంది ఎప్పుడన్నా అమ్మ నీ ముఖానికి చెప్పేసి కొడతా